వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఒక చిన్న సూచన చేద్దామనేది మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ చెప్పేటువంటి సూచన ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన దాకా చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పేది వాస్తవమా అవాస్తవమా, లేకపోతే ఇంకేమైనా నేను చెప్పేటువంటి విషయంలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా అనేది మీకు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు కామెంట్ రూపంలో తెలియపరిస్తే నేను కొంచెం నన్ను నేను మోడిఫై చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అనేది నా యొక్క విన్నపం. అయితే ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటంటే ఓటు హక్కు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం మనకు ఓటు హక్కు ఇవ్వటం అనేది జరిగింది. ఈ ఓటు హక్కు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం, చాలా పెద్ద పోరాటం చేసి మనకు ఈ ఓటు హక్కు తీసుకురావడం జరిగింది. మనకు స్వాతంత్రం రాని పూర్వం ఓటు హక్కు అనేది భూస్వాములకు, పెట్టుబడిదారులకు, ధనవంతులకు మాత్రమే ఈ ఓటు హక్కు అనేది ఉండేది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 326 ప్రకారం భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఈరోజు ఉన్నటువంటి ఓటర్లు సరైన పద్ధతిలో వినియోగిస్తున్నారా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎలక్షన్లు రాగానే అంటే పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఓటర్లను వివిధ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఓటుని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు పోటీ చేసేటటువంటి వాడు మనకు 500కో, 1000 రూపాయలకో, 2000 రూపాయలకో, 3000 రూపాయలకో మనకిచ్చి అతను కొనుక్కోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఓటుకి అమ్ముడుపోతున్నాం. ఓటుకి అమ్ముడు పోవడం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది కూడా ఓటర్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే మహానుభావుడు ఓటు హక్కు ఇచ్చినప్పుడే మీ ఓట్లు మీరు వేసుకొని రాజులు అవుతారో, ఓటు నమ్ముకొని బానిసలు అవుతారో మీరే నిర్ణయించుకోవడం అనేది ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. ఆయన ఏ విధంగా అయితే అన్నాడో అదే విధంగా నేడు కూడా అదే విషయం జరుగుతున్నది. మన ఓటును మనం అమ్ముకొని మన బానిసత్వంలోకి వెళ్తున్నాం. ఈరోజు 500 రూపాయలకో, 5000 రూపాయలకో మనం ఓటును అమ్ముకోవడం వలన మనం ఎంత నష్టాన్ని మనం గురవుతున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు వాడు బిజినెస్ రూపంలో కాంట్రాక్టులు చేసి ప్రజల సొమ్ముతోటే, అంటే మన డబ్బుతోటే వాడు ఎలక్షన్లో పోటీ చేసి మన డబ్బులే మనకిచ్చి మన ఓటును వాడు కొనుక్కొని 5 సంవత్సరాలు మన మీద పెత్తనం చేస్తున్నాడు. సరే, గ్రామాలలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే జరిగేటువంటి పరిస్థితి లేదు. పోనీ ఓటర్గా మనం పోయి అడిగితే వాడేమంటాడు, ఊకనే వేసినావా నాకు ఓటు, నువ్వు పుణ్యానికి వేసినావు నాకు ఓటు, ఏమన్నా నాకు నువ్వు డబ్బులు తీసుకొని ఓటేసినావు అని అడుగుతున్నాడు.
వాడు ఆ మాట అనగానే మనం ఏం చేస్తున్నాం? తల కిందికి వేసుకొని మనం వస్తున్నాం. నేను కోరేది ఓటర్లని ఏందనంటే, మిత్రులారా, ఈరోజు మనం ఓటు నమ్ముకున్నట్లయితే మన బిడ్డల యొక్క భవిష్యత్తును మనం నమ్ముకున్నట్టే లెక్క. చూడండి, ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మనం కాయ కష్టం చేసి పిల్లల్ని బతికించుకుంటాం, చదివించుకుంటున్నాం. మరి ఓటు వేసే వచ్చే టయానికి మనం ఎందుకు ఆ ఆలోచన చేయలేకపోతున్నాం? అంటే మనం ఏం చేస్తున్నామంటే, స్వల్పకాలిక ప్రయోజనం వచ్చేటువంటి ఆ 100, 200 రూపాయలకి మనం ఓటు నమ్ముకుంటున్నాం. నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకొని ఓటేస్తావో, ఆ గెలిచినటువంటి అభ్యర్థిని మనం ప్రశ్నించేటువంటి అధికారాన్ని కోల్పోతాం. అంతేకాకుండా మన బిడ్డల యొక్క భవిష్యత్తు అంటే నువ్వు ఏ విధంగా చూసుకున్నా, వాడు డబ్బులు పెట్టిండు కాబట్టి వాడు సంపాదించుకోవడం కోసమే చూసుకుంటాడు. వాడు మన బాగోగుల కోసం చూడడు. మరి అలాంటప్పుడు మనము ఓటు నమ్ముకుంటే మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? మిత్రులారా, మనం ఒకటే ఆలోచించాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు వాడు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మనం ప్రలోభాలకు గురి కావద్దు. వాడు ఏం చేసినా మనం ఓటు నమ్ముకోవడం అనేది చాలా నీచమైనటువంటి పని. మొన్న ఈ మధ్యనే ఒక మేధావి ఏమంటుందంటే, మనం ఓటు నమ్ముకోవడం అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డని వేశ్యవృత్తులకు పంపడమే అనేసి అని అంటున్నాడు. అన్న, మన బిడ్డను పంపడం కాదన్నా, ఒక్కసారి మనం ఆలోచించాలన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ మహానుభావుడు ఏ విధంగా అన్నాడో ఏమో కానీ, ఏ సందర్భంలో అన్నాడో ఏమో కానీ, ఈరోజు మనం ఒక వేశ్య తనను తాను ఇబ్బందులు పెట్టుకొని ఆమె అటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నది. తాను బతకలేక, పాపం సమాజంలో తాను బతకలేక తన బిడ్డను బతికించుకోవడం కోసమో తన కుటుంబం కోసమో ఆమె ఆ రకమైన పద్ధతి చేస్తున్నది. మనకేం రోగం అన్న చెప్పండి మీరే? మనకేం రోగం? మనం కూలికి పోతున్నాం, డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఏదో మన తిప్పలు మనం పడుతున్నాం. అలాంటప్పుడు వాడిచ్చేటువంటి 100 రూపాయలకి, 2000 రూపాయలకి, 3000 మనం ఓటు నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏముందన్నా? మనం అమ్ముడు పోవాల్సిన అవసరం ఏముందన్నా? నువ్వు అమ్ముడు పోతివి, అమ్ముడు పోయినాక ఏమవుతుంది? నువ్వు బానిసవి అవుతుంది. ఎంతకాలం ఈ పరిస్థితిలో ఉంటామన్నా? ఈరోజు చూడండి, గ్రామాలు ఈరోజు ఎట్లుండే చూసుకోండి, ఒక వీడియో తీసి పెట్టుకోండి. రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే నాటికి మళ్ళీ సేమ్ అట్లనే ఉంటుంది గ్రామం. కాకపోతే ఏం చేస్తారంటే, కొన్ని ఏరియాలో ఒక రోడ్డు 2.5 రోడ్డు వేసి పెడతారు. వాళ్ళు దానికి సూపర్ చేసినామని చెప్తారు. ఏం చేస్తున్నారన్నా? ఈరోజు మనం అట్లా ఓటు అమ్ముకోవడం వల్ల మనకు దక్కాల్సినటువంటి ఉచిత విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి అవకాశాలు కూడా టోటల్గా కోల్పోతున్నాం అన్న. చెప్పండి అన్న, ఈరోజు పిల్లవాళ్ళు కూడా చాలామంది అంటుంటారు, పిల్లవాళ్ళు గాలికి తిరుగుతున్నారా, ఎందుకు తిరుగుతారన్న గాలికి? చెప్పండి. మనల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నప్పుడు మనం దాన్ని ఆ ప్రలోభాలకు లోను కాకుండా, ఈ ప్రలోభాలకు లోనైతే మన భవిష్యత్తు ఏందనేది మనం ఆలోచించకుండా మన పిల్లల భవిష్యత్తును మనం తాకట్టు పెడుతున్నాం అన్న. అదే పిల్లవాడు చదువుకుంటే ఆ చదువుకు తగ్గ ఉద్యోగం, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక పని దొరికితే వాడు బతుకుతాడన్న. అటువంటి బతకలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతాడన్న? వాడు రౌడీగాను, దొంగగాను, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడుగాను, తాగుబోతుగాను తయారవుతాడు. మరి ఇది ఎవరు చేస్తున్నారన్నా? మరి వాళ్ళని ఇట్లా తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? మనమే అన్న. మనమే మన బిడ్డల్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు మన ఓటును అమ్ముకోవాల్సినంత అవసరం ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నానన్న. ఇంకొక మహా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, సామాన్యుడు వాడి తిండికి వెళ్ళకునో ఏం వెళ్ళకునో ఏదో రూపాయో 2 రూపాయలు, 100కో 200కో 5,000కో రూపాయలకో ఓటుని
సరే వాడు ఓటేసి డబ్బులు తీసుకుంటాడన్న. ఈడ మహా దుర్మార్గమైనటువంటి చర్య ఏందంటే అన్న, ఉద్యోగం చేస్తూ వాడు 50,000 నుంచి 1,00,000, 1,50,000, 2,00,000 లోపు జీతం తీసుకున్నటువంటి ఉద్యోగులు కూడా అన్న, ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఏమయ్యా ఓటు వేస్తే మరి ఏమిస్తావు అని అంటున్నారు. చూడన్నా మరి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందనేది. వాడు చదువులేని వాడు మూర్ఖుడు, వాడు కూలినాలు చేసుకునేటోడు, వాడు తీసుకున్నాడంటే మనం దాన్ని సరే ఓకే తీసుకున్నాడు, వాడికి తెలియక తీసుకున్నాడు అనుకోవచ్చు. కానీ ఒక ఉన్నతమైన చదువులు చదివి, ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతులు అయ్యుండి, ఒక మేధావి వర్గం అయ్యుండి కూడా ఏమయ్యా ఎలక్షన్లో ఓటుకి ఎంత ఇస్తావు, నువ్వు డబ్బులు ఇస్తే నేను ఓటేస్తా అనే స్థాయికి నువ్వు దిగజారినవంటే నువ్వు ఎంత చదువుకున్నా వేస్ట్ అన్నట్టే. నువ్వు ఏ ఉద్యోగం చేసుకొని ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా నువ్వు వేస్ట్ అన్నట్టే. అన్న, రాజ్యాంగం మనకు ఓటు హక్కు ఇచ్చిందంటే ఆ ఓటు ద్వారా మంచి వ్యక్తిని ఎన్నుకొని ఒక గ్రామం కానీ, ఒక మండలం కానీ, ఒక జిల్లా కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా మన ఓటును వినియోగించుకోవాలనేది అర్థం అన్న. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలా కాకుండా మన ఓటుని డబ్బుకి అమ్మేసుకుంటున్నాం. చూడండి, ఆ మధ్య ఒక సినిమా వచ్చింది శ్రీకాంత్ది, ఆపరేషన్ దుర్యోధన. ఆపరేషన్ దుర్యోధనలో వాడు ఇంట్లోకి వచ్చి ఉచ్చబోస్తాడు. ఏంటంటే ఏం రా ఊకనే ఓటేసినావు అన్నట్టు చూస్తాడు అన్న. చూడండి, సినిమాల ద్వారా చూసినప్పుడన్నా కొంచెం జ్ఞానం తెలుసుకోవాలన్న. ఈరోజు తీసుకునే వాడికి మనం చెప్పాలన్నా తీసుకోవద్దురా, తీసుకొని మన బిడ్డల భవిష్యత్తుని మనం పాడు చేస్తున్నాంరా. చూడన్న, ఈరోజు గ్రామాలలో ఏముందన్న, ఎక్కడ ఏముంది చెప్పండి అన్న. చూడండి, గ్రామాలే కాదన్న, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నదన్న. ఒక్కసారి మిత్రులారా ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. ఆలోచించి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మంచి వ్యక్తికి ఓటేయండి. మీ గ్రామ అభివృద్ధికి మీరే బాటలు వేసుకునే విధంగా ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేయాలని నా యొక్క కోరిక అన్న. అంతేకాకుండా మళ్ళీ రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎలక్షన్లప్పుడు కూడా మన యొక్క ఓటుని మనం సక్రమైన మార్గంలో మనం వినియోగించిన నాడు, మనకి ఏదైనా పని జరగనప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏమయ్యా నేను ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే నువ్వు నా కుటుంబం కష్టాల్లో ఉంటే నన్ను ఆదుకోకపోతే ఎట్లా అని మనం క్వశ్చన్ చేయడానికి మనకు రైట్ ఉంటుందన్న. మనం ఎప్పుడైతే మన ఓటు నమ్ముకుంటామో ఆ రైట్ని కోల్పోతాం. ఇప్పుడైనా మీరు ఆలోచించండి అన్న, ఓటును అమ్ముకొని నువ్వు బానిసమవుతావా? నీ భవిష్యత్తును, నీ బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటావా? లేకపోతే ఓటు అమ్ముడు పోకుండా నిజాయితీగా నువ్వు ఎవరికి ఓటేయాలో వాడికి ఓటేసి ప్రశ్నిస్తావా? నువ్వు ఎప్పుడైతే ప్రశ్నిస్తావో ఖచ్చితంగా జవాబు అనేది దొరుకుతుందన్న. మన పని అనేది జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి అన్నలారా, అక్కలారా, అమ్మలారా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఓటు నమ్ముకోకుండా మీకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటేసి, ఎనీ పార్టీ కావచ్చు, ఓటేసి మీ యొక్క గ్రామ అభివృద్ధికి మీరే మార్గదర్శకులుగా ఉండాలని కోరుతున్నాను. మిత్రులారా, ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. కనీసం ఈ వీడియో చూసైనా సరే కొంతలో కొంత మార్పు అన్న వస్తుందేమో అనేది నా యొక్క ఉద్దేశము. మిత్రులారా, నేను ఏదో సమాజంలో పెద్ద మార్పు తీసుకొద్దామని కాదు, నా వంతు నా యొక్క ప్రయత్నం చేద్దామని. ఎక్కడో ఒక దగ్గర ఒక్కరో ఇద్దరో ముగ్గురో ఎవరో ఒకరు కొంత చైతన్యవంతం అవుతారన్నది నా యొక్క అభిప్రాయము. అందుకోసమనే మిత్రులారా నేను ఈ ఛానల్ పెట్టడం కూడా ప్రధాన ఉద్దేశం. మిత్రులారా, ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పేది తప్ప ఒప్ప అనేది కూడా మీరు కూడా చూడండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన ఛానల్లో మోటివేషన్, అదేవిధంగా ఫ్యాక్ట్స్కి సంబంధించినటువంటి
అంశాల మీద మనం వీడియో చేయడం జరుగుతుంది మిత్రులారా. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ